మేజర్‌ని చేయాలనే థాట్ ఫస్ట్ ఎవరికొచ్చింది? అది మనోడిదే శ్రేష్ఠే. చేస్తే. సందీప్ ఉన్నికృష్ణన్ గురించి చెప్దాం అనుకున్నాను అని నాతోటి అనేవాడు. కానీ ఎప్పటి నుంచి ఫాలో అయితున్నాడతను. హా! చాలా యాహ్! క్లియర్‌గా. యాహ్! 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 హ్మ్. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఓహో! శేష్ ఈయన గురించి ఏదో సినిమా తీయాలనుకుంటున్నాడు అనే మైండ్‌లో ఉండేవాడు. దీంట్లో ఉన్నాం గుడిజారయ్యే వరకు. గుడిజారయ్యాక మనోడు ఎవరెవరో అనుకున్నాడు డైరెక్టర్స్. బట్ లేదు నువ్వే కరెక్ట్. నాకు ఎవరితోటి సెట్ అవ్వదు. ఈ స్టోరీ ఇంత ఎమోషనల్ డెప్త్ ఉన్నప్పుడు నువ్వే చెప్పాలి బ్రో అని అడిగాడు. నేను రిసర్చ్ చేశా. అసలు ఆయన ఎవరు? ఏంటి? నాకు అది కొత్త. హ్మ్. బట్ ఒక్కసారి ఆయన గురించి తెలుసుకున్నాక ఇంకా నో లుకింగ్ బ్యాక్. అయ్యో! ఇంత గొప్ప మహానుభావుడైనా హ్మ్. ఐ థింక్ ద వరల్డ్ షుడ్ నో అబౌట్ హిమ్. అవును. ఎలాగైనా చెప్పాలని ఫ్రాంక్లీ మేజర్ చెప్పడానికి ఎక్కడ ఏ కమర్షియల్ రీజన్ అయితే లేదు. ప్యూర్లీ వీ వాంటెడ్ టు టెల్ అబౌట్ సందీప్ ఉన్నికృష్ణన్ అంతే. అండ్ ఎస్పెషల్లీ నేను అంకుల్ ఆంటీని కలిసాక దట్ వాస్ టూ పర్సనల్ అయిపోయింది. హ్మ్. ఆ కథ అవును. మన మన గరకమామలు అయిపోయింది. మన ఇంట్లో ఒక వ్యవహారం అయిపోయింది. తను నేను కూడా అంకుల్ ఆంటీతో టచ్‌లో ఉంటాం. సో వీ లైక్ ఆంటీ అంకుల్ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నారు. ఆహ్, మా అమ్మ, ఆంటీ చాలా క్లోజ్ అయిపోయారు. అదే. సో ఇట్స్ లైక్ ఇంకా ఇంట్లో ఫ్యామిలీ బాండింగ్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ అయిపోయాం. అండ్ ఒక అన్నయ్యలాగా సందీప్ మాకు. శేష్‌కి ఒక అన్నయ్య అంటాడు. నాకు ఒక అన్నలాగా హ్మ్. తను.